1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. కర్ణాటక మాండ్యాలో దారుణం జరిగింది. అదృశ్యమైన 3 రోజుల తర్వాత శవమై కనిపించింది టీచర్ దీపిక. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపికకు పరిచయం ఉన్న ఓ యువకుడు అక్క అని పిలుస్తూనే ఇంతటి ఘాతకానికి తెగబడ్డాడని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఆమె భర్త, కుటుంబ సభ్యులు. మాణిక్యరహల్లికి చెందిన దీపిక అదే గ్రామానికి చెందిన లోకేష్ కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారికి 8 ఏళ్ల పాప కూడా ఉంది. దీపిక మేలుకోటలో టీచర్ గా పనిచేస్తూనే ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. అయితే ఈ నెల 20న స్కూటీపై స్కూల్ కు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దీపిక కోసం వెతికిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. అయితే మేలుకోటే యోగ నరసింహస్వామి కొండ దిగువన ఆమె స్కూటీ కనిపించడంతో ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా అక్కడ దుర్వాసన వస్తుండడంతో మట్టిని తొలగించి చూశారు. అక్కడ టీచర్ దీపిక డెడ్ బాడీ లభ్యమైంది. ఘటనా స్థలంలో దొరికిన దీపిక ఫోన్ లో నితిన్ తో గొడవ పడుతున్న ఓ వీడియో బయటకొచ్చింది. దీంతో అతనే తన భార్య దీపికను హత్య చేశాడని ఆరోపిస్తున్నాడు భర్త. అక్క అని పిలుస్తూనే హత్య చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నాడు. నితిన్ తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయని తన కోసం వెతకొద్దంటూ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. భర్త అనుమానానికి తోడు నితిన్ హత్య జరిగిన రోజు నుంచి కనిపించకపోవడంతో అతనే ఈ మర్డర్ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. మరోవైపు టీచర్ దీపికకు ఫోన్ చేసిన చివరి వ్యక్తి కూడా నితినే కావడంతో అతని కోసం గాలించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే నితిన్ దీపికను ఓ రహస్య ప్రాంతానికి పిలిచి ఆమెతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఆమె గొంతు నొలిమి చంపి గోతులో పూడ్చిపెట్టి పరారయ్యాడని నిర్ధారణకొచ్చారు పోలీసులు. అక్క అంటూ తిరిగే నితిన్ దీపికను ఎందుకు హత్య చేశాడని ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఇందులో నితిన్ ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భార్యను అత్యంత దారుణంగా చంపిన నిందితుడికి జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేస్తున్నాడు దీపిక భర్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.